ఆంధ్రాసుకన్నా కోరినటువంటి రైతాంగానికి 2 సీజన్లు వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి ఉందంటే ఆ రైతు ఏమైపోవాలి? వాళ్ళ రాష్ట్రంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటే దానికి కారణం ఈ అసమర్థిత ప్రభుత్వ విధానం. సూపర్ సెల్ అయితే క్లారిటీ వచ్చేద్దామో. 2 సంవత్సరాలు ఏమైపోయింది వీర్యమైపోయింది. 2 సంవత్సరాల కాలంలో కాలం బాగుండి సస్యశ్యామలంగా వర్షాలు కురిశాయి కాబట్టి ఎంతో పంట పండించుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పించి నిజంగా కాలం ఎంత వెనకబాటు చేసినా సరే ఏమైపోతుంది ఈ రైతాంగం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అలాగే అన్నపూర్ణగా పేరుగాంచడానికి కారణమైనటువంటి కాటన్ మహాశీడు నిర్మాణం చేసినటువంటి కాటన్ బ్యారేజ్ యొక్క నిర్వహణ కనీసం తుప్పుపట్టినటువంటి గేట్లకు ఆయిల్ రాసుకునేటటువంటి మార్చలు నిమ్మకాయల చంద్రాజప్ప గారు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, వేదిక పైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జోన్ 2 కాకినాడ, రాజమండ్రి, కోనసీమ, నరసాపురం, ఏలూరు జిల్లా రైతు సోదరులకి రైతుకి అండగా నిలవడానికి కావాల్సినటువంటి సమాచారాన్ని, విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులందరికీ కూడా తెలుగు రైతు రాష్ట్ర విభాగం నుంచి ముందుగా నమస్కారం. ఈరోజు చెప్పారు పెద్దలు, ఈరోజు రాష్ట్రంలో విత్తనం నుండి విక్రయ వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు దగాబుద్ధయ్యారు. ఫలితంగా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం వెలుగుబంటి సత్యప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. కాశీ నవీన్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. తనకాల నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. షేక్ మీరా సాహిబ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. వాసిరెడ్డి రాంబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. గొర్రెల శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. పెత్తిరెడ్డి వెంకట నరసింహరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. చిటికల్ రామ్మోహన్ రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీమతి వావిలాల సరళాదేవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ మెంత పార్థసారథి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. కొల్ల నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. సయ్యద్ రఫీ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. కొత్త నాగేంద్ర కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. శీలం వెంకటేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం.